Hi, this is Chandran Bhaskaran and you're watching JB's Point of View. నేను ఇప్పుడు కోలికోడ్కి పోతా ఉన్నాను. అక్కడ ఒక 2 దినాలు పని ఫినిష్ చేసుకునేసి అక్కడ ఉండే జాగాని చుట్టూ తిరిగి చూస్తాం అనేసి ఒక ప్లాన్. మన బస్సులో వచ్చేసి రైల్వే స్టేషన్ చూపిస్తాను అని తెలుస్తారా. బస్సులో వచ్చేసి 2 దినాలు పని ఫినిష్ చేసుకునేసి దాని తర్వాత ఈవినింగ్ టైం చిక్కింది చుట్టూ తిరిగి చూడడానికి. దానికి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తాయి. ఓకే, ఈవినింగ్ అయింది కదా, ఎక్కడ వెళ్ళేది చూస్తే నెట్లో చెక్ చేసి చూస్తే దగ్గర కోలికోడ్ బీచ్ని దగ్గర ఉండింది. దాని తర్వాత ఒక శివుడి గుడి దగ్గర ఉంది. ఇదే శివుడి గుడికి పోయే దోవని పూజ సామాన్ అంటారు అంగిట్లో. యా గుడి అంటే తాళి మహాశివ క్షేత్రం ఒక శివుడి గుడి. గుడి గురించి చెప్పాలంటే 14th సెంచరీలో ఈ గుడిని బిల్డ్ చేసి ఉంటారు. దాని తర్వాత 18th సెంచరీలో టిప్పు సుల్తాన్ ఇన్వైట్ చేసేటప్పుడు దీన్ని ఫుల్ డెమాలిష్ చేస్తుంటారు, పగిలికొట్టేస్తుంటారు. దాని తర్వాత 1964లో ఈ గుడిని రినోవేట్ చేస్తుంటారు. ఇదే శివుడి గుడి ఎంట్రన్స్. నేను లోపల వెళ్ళకపోలేదు, ఎందుకంటే పని చేయాలి కదా. ఇలాంటి గుడిలో ఫుల్ కేరళ ఫుల్ ట్రెడిషనల్ వేర్ కంపల్సరీ కదా, ఖచ్చితంగా లోపల వెళ్ళకపోలేదు. ఇదే బీచ్కి వెళ్ళేదోవా, గుడి నుంచి బీచ్కి వెళ్ళేదోవా. దోవలు చూస్తారంటే ఫుల్ హోల్సేల్ అంగడి ఉంది. షిప్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ వచ్చి అమ్ముతారులాగా ఉంది. రోడ్ ఫుల్ హోల్సేల్ అంగడి. ఓకే, బీచ్కి వచ్చింది. సో బీచ్కి వచ్చేసి సన్సెట్ పాయింట్కి పోతామంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ చూపిస్తుంది సన్సెట్ పాయింట్. అక్కడ దూరంలో లెఫ్ట్ సైడ్లో ఒక స్ట్రిప్ లాగా చూస్తూ ఉంటారు కదా, అదే సన్సెట్ పాయింట్. అక్కడ పోయే లోపల చీకటి అయిపోను, దానికి ఇక్కడనే ఉండేస్తుంది. ఇదేమి తెల్ల కొయ్యలాగా ఇక్కడ ఆల్బే బీచ్కి పోయేటప్పుడు ఇలాంటిది ఉంది. చెక్ చేసేటప్పుడు నెట్లో చెక్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చిక్కలేదు. ఇదేమని చెప్పని తెలుసు. బీచ్ సైడ్లో అన్ని రెస్టారెంట్స్నే ఉంది. లైక్ ఇది స్టార్ బక్స్, మరి కాఫీ డే అన్నీ ఉంది. ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఉన్నారు. బీచ్కి వచ్చి ఏం నచ్చలేదంటే గటర్ నీళ్ళని బీచ్ నీళ్ళలో కలుపుతూ ఉన్నారు. ఒక ప్యాసేజ్ లాగా చేసేసి ఊర్లో ఉండే గటర్ నీళ్ళని బీచ్ నీళ్ళలో కలుపుతూ ఉన్నారు. నీళ్ళ కాలు పెట్టేటప్పుడు నీళ్ళు ఫుల్ నల్లగా ఉంది. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలి. ఏం ప్రాబ్లం అంటే 11 గంటలకే ట్రైన్, 7:30కి ఒక ట్రైన్ ఉంది, అది దొరకలేదు నాకు టికెట్ తక్కల్లో. దానికి 11 గంటలకే దొరికింది. ఇప్పుడు వెయిట్ చేసి 11 గంటలు ట్రైన్ పట్టాలి బెంగళూరుకి. ఓకే, వీడియో ఎలా ఉంది? నేను నార్మల్ వీడియో లేకుండా డిఫరెంట్గా ట్రై చేస్తాం అనేసి ఆలోచించి వీడియో చేస్తాను. ఎడిట్ చేసేటప్పుడు
ఫ్రేమ్ బై ఫ్రేమ్‌గా ఎట్ట సినిమాటిక్‌గా ప్రెజెంట్ చేయాలనో అట్ట ఆలోచించి ప్రెజెంట్ చేస్తున్నాను. సో, ఎట్టుందని చెప్పండి. కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.